హాయ్ అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా నవరాత్రులు 5వ రోజు భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. క్షీరాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి మంచి రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి నేను చిన్న టీ గ్లాస్ తోటి 1 గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ రైస్ని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకొని 1 గంట సేపు ఈ రైస్ని నానపెట్టుకుందాము. ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. క్షీరాన్నం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని తడిపేసుకోండి. పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ 5 గ్లాసుల వరకు పాలను తీసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. చూడండి, ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నం అనేది అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మరొక పక్కన ఒక బౌల్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.25 గ్లాస్ వరకు బెల్లం తీసుకొని టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం సిరప్ అనేది స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోగా చూడండి, రైస్ కూడా ఈ విధంగా ఉడికింది కదా. ఈ స్టేజ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ని అడుగు పట్టుకోకుండా చూసుకోవాలండి. ఈ విధంగా రైస్ అనేది మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మరొక 1 గ్లాసు కాచుకున్న పాలైనా చల్లార్చుకున్న పాలైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మరొక 4-5 నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లార్చుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి రైస్ని మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్నారంటే అన్నం అనేది పాలు విరగకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ విధంగా అన్నం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు క్షీరాన్నంలోకి ఈ జీడిపప్పు కిస్మిస్ను వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు కావాలంటే బెల్లం సిరప్ బదులుగా అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లంని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నా కూడా క్షీరాన్నం అనేది విరగకుండా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలా నేను చెప్పినట్లు క్షీరాన్నం తయారు చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. అంతేనండి, దసరా నవరాత్రుల్లో 5వ రోజు భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.